వెల్కమ్ టు రాజనీతి. ఈరోజు మనతో తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ మందలపు రవి గారు ఉన్నారు. జోన్ 2 అంటే ఉభయ గోదావరి జిల్లాలు ఈ జోన్ 2 కిందకు వస్తాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి వీటి కింద 5 పార్లమెంట్ నియోజకవర్గాలు, 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ ఈ జోన్లో స్వీప్ చేసేసింది. ఎక్కడా కూడా వైసీపీకి ఒక సీటు కూడా రాలేదు, ఒక అసెంబ్లీ కానీ ఒక పార్లమెంట్ సీటు కానీ రాలేదు. సో మందలపు రవి గారు దాదాపుగా ఒక 1 ఇయర్ ముందు నుంచే పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ, పార్టీ మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడానికి ఇక్కడికి వచ్చారు. వచ్చాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకి సముచిత స్థానం ఇచ్చారు. ఎన్నికల పర్యవేక్షణ అంతా కూడా ఆయన చేశారు. సో ఈ సందర్భంగా ఆయనతో ఎన్నికల్లో ఆయన ఎక్స్పీరియన్స్, ఎన్నికల తర్వాత ఫామ్ అయిన గవర్నమెంట్ మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం మనం. రవి గారు నమస్తే అండి. నమస్కారం. రవి గారు, అసలు మీరు ఎందుకు రావాలనుకున్నారు? ఇండియాకు వచ్చి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలని ఎందుకు అనుకున్నారు? తెలుగుదేశం పార్టీతో మా అనుబంధం చాలా సంవత్సరాల నుంచి ఉందండి, పార్టీ పెట్టిన దగ్గర నుంచి. ఎందుకంటే రామారావు గారు ఆ రోజుల్లో మా మేనమామకి పిలిచి సీట్ ఇచ్చారు కొత్తగూడెం అసెంబ్లీకి. ఆయన 3 సార్లు కోనేరు నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో మినిస్టర్గా కూడా చేశారు. ఆ రోజుల నుంచే నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. తెలుగుదేశం పార్టీ ఈ సమాజానికి చేసే సేవ చూసిన తర్వాత అటువంటి పార్టీలో మనం కూడా ఒక మెంబర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సొసైటీకి ఏమైనా చేయాలంటే తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అని నేను బాగా నిర్ణయించుకున్నాను. దానికి తర్వాత రామారావు గారి సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తే ఐటీని, డెవలప్మెంట్ని చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్ళాడు జెట్ స్పీడ్లో. వాటి ఫలాలు అందుకున్న వాళ్ళు నేను కూడా ఒకడిని. బాబు గారు చేసిన ఆ కృషిలో ఫలాలు అందుకున్నాడు నేను ఒకడిని. లేట్ 90sలోనే నేను కూడా యుఎస్ వెళ్ళిపోయాను 26 years బ్యాక్. ఆ తర్వాత కూడా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు పేపర్లు కానీ, న్యూస్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్లు కానీ, ఛానల్స్ ఎన్నో వచ్చేసినాయి. అన్నీ మాకు అవైలబుల్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ ద యాక్సెస్ టు ఎవ్రీథింగ్. అటువంటి సిచ్యువేషన్లో బాగా ఫాలో అయ్యేవాడిని. బాబు గారు ఉన్నప్పుడు కానీ, పదవిలో ఉన్నప్పుడు కానీ, లేనప్పుడు కానీ ఆయన కృషి, పట్టుదల, ఆయన పనిచేసే విధానం, తత్వం నాకు చాలా ఇష్టం. నాకు నచ్చిన, చాలా నా మనసుకు దగ్గరగా ఉండే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన టీంలో పనిచేయాలనేది నాకు చాలా బలమైన కోరిక ఉండేది ఎప్పుడు కూడా, ఆయనతో పాటు పనిచేయాలి అని. అటువంటిది నా అదృష్టం. బాబు గారు పిలిచి, నువ్వు జోన్ 2లో గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి, కోఆర్డినేటర్గా నువ్వు నాకే రిపోర్ట్ చేస్తావు. అంటే 5 zones ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియా, ఉత్తరాంధ్ర ఒక జోను, గోదావరి జిల్లాలో ఒక జోను, కృష్ణా గుంటూరు ఒక జోన్, అలా 5 zones ఉన్నాయి. 5 zones, ఒక్కో జోన్ కింద 5 పార్లమెంట్లు, 35 అసెంబ్లీలు అలా డివైడ్ చేశారు సారు. దాంట్లో నన్ను ఒక టీం మెంబర్ వేసి మాకు ఆయనకి డైరెక్ట్గా రిపోర్ట్ చేసేవాళ్ళం. మేము 5గురం కూడా ఏమున్నా ఇష్యూస్ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చేది, మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అలా కమ్యూనికేషను చాలా కార్డియల్గా జరిగింది. మేము చెప్పింది కూడా ఆయన విన్నారు. ఆయన విని మాకు సజెషన్స్ ఇచ్చేవారు, మేము అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం అందరం. అందువల్ల ఇంత హ్యూజ్ సక్సెస్ రావడానికి కారణం కూడా ఇన్ఫర్మేషన్ పాస్వే వెరీ ఓపెన్గా ఉండింది అధినాయకుడికి మాకు. ఆ గేట్వే ఓపెనింగ్ వల్ల ఏమైందంటే మేము ఆయన దగ్గరగా వెళ్ళగలిగాం. మేము ఆయనతో అటువంటి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ, అటువంటి లెజెండరీ లీడర్కి దగ్గరగా పనిచేయటం అనేది నా అదృష్టంగా భావిస్తాను నేను. ఓకే, ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది. అవునండి. నిర్బంధం ఉంది బాగా. అధికార పార్టీ అవునండి ఎక్కడా కూడా మీకు అసలు ఆస్కారం లేకుండా చేసింది. కదిలితే కేసులు అనే పరిస్థితి ఉంది. కరెక్ట్. పార్టీలో కూడా చాలామంది సీనియర్ లీడర్స్ ఉన్నారు ఆ జోన్లో. సో మీరు ఎదుర్కొన్న ఛాలెంజెస్ అంటే అటు అధికార పార్టీ వైపు నుంచి ఇటు ఇంటర్నల్గా కూడా ఎట్లా మీరు వీటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకొని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళారు? జోన్ 2లో తెలుగుదేశం పార్టీతో 45 సంవత్సరాల నుంచి సెయిల్ చేస్తున్న గొప్ప లీడర్స్ ఉన్నారండి. ఒక బుచ్చయ్య చౌదరి గారు కానీ, యనమల రామకృష్ణుడు గారు కానీ, తర్వాత మన చినరాజప్ప గారు కానీ, తర్వాత జ్యోతుల్ నెహ్రూ గారు కానీ, ఇటువంటి పెద్ద పెద్ద లెజెండరీ లీడర్స్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. కానీ నా అదృష్టం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా నన్ను చాలా దగ్గరగా
నాకు అవకాశం ఇచ్చారు పనిచేయడానికి. యనమల గారి దగ్గరికి వెళ్ళాలంటే కూడా చాలామంది అమ్మో అనుకునే పరిస్థితుల్లో నేను వెళ్ళి చేసుకున్న తర్వాత కూర్చోబెట్టి ప్రతి విషయం నాకు చాలా బాగా చెప్పేవారు రామకృష్ణ గారు, ఇలా చేయి ఇలా చేయాలి. బుచ్చయ్య గారితో చాలాసార్లు మీట్ అయ్యాను. అలాగే మన చినరాజప్ప గారితో చినరాజప్ప గారితో నాకు మంచి అనుబంధం ఎక్కడంటే సార్ని అరెస్ట్ చేసినప్పుడు ఆయన రాజమండ్రిలో ఉండేవారు. సో అప్పుడు చాలా సజెషన్స్ చెప్పేవారు, ఇట్లా బాగుంటుందండి ఇలా బాగుంటుందండి అని. ఇదే కాకుండా నాకు స్టేట్లో చాలామంది లీడర్స్తో ఉన్న అనుబంధంతో నేను మాట్లాడేవాడిని ఎలా చేయాలి ఇది అని. మా జోనల్ కోఆర్డినేటర్స్తో కూడా నేను మాట్లాడుకునేవాడిని. సీనియర్స్ ఉన్నారు, చాలా సీనియర్స్ ఉన్నారు దాంట్లో. అందరితో మాట్లాడుకుని ప్రతిదానికి ఒక సొల్యూషన్ తెచ్చుకునేవాడిని. సొల్యూషన్ రానప్పుడు నేను బాబు గారికి సార్ ఇట్లాంటి ప్రాబ్లం ఉంది నాకు గైడెన్స్ కావాలి అని చెప్పి ఆయన్ని అడిగేవాడిని. ఆయన్ని కానీ లేకపోతే లోకేష్ గారిని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఇలా చేయండి అని చెప్పేవారు, అలా చేసేవాడిని. సో దట్ ఈస్ హౌ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు ఎవ్రీ లీడర్ ఇన్ ద రీజియన్. వాళ్ళు ఏం చెప్పినా వెంటనే రెస్పాండ్ అయ్యేవాడిని, వాళ్ళకి దగ్గరగా ఉండేవాడిని. ఇది ఫస్ట్. రెండోది నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే బాబు గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు మా జోన్లోకి వచ్చి అప్పుడు నేను చాలా నిద్రలేని రాత్రులు గడిపాను. ఎందుకంటే పెద్ద పెద్ద లీడర్లు వస్తూ ఉన్నారు అక్కడికి. మేడం భువనేశ్వర్ గారు అక్కడే ఉన్నారు. సో అక్కడ ఏంటంటే నాకేమైందంటే సిచ్యువేషను పెద్ద పెద్ద లీడర్లు కలవడానికి వచ్చేవారు. నేను ఉదయాన్నే బయలుదేరి నాకు లోకేష్ గారి గైడెన్స్ ఏంటంటే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకో, నిజంగా రిలే నిరాహార దీక్షలు ఇవన్నీ జరుగుతున్నాయా అని. మార్నింగ్ బయలుదేరి స్ట్రైట్గా మొత్తం జోన్లో కొన్ని 3-4 నియోజకవర్గాలు తీసుకొని తిరిగేసి లీడర్స్తో మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి వచ్చేసరికి పెద్ద పెద్ద లీడర్స్ వచ్చేవారు, మేడం కలవటానికి, లోకేష్ బాబు కలవటానికి. సో వాళ్ళతో ఇంటరాక్షన్ చేసుకుని ఇట్లా అది ఒక కంటిన్యూస్గా ఒక 40 days నేను కంటిన్యూస్ ప్రాసెస్ నడిచిందండి. దానివల్ల ఏమైందంటే కొంత ఒత్తిడికి లోనయ్యాను నేను. కానీ నా ధైర్యం ఆ రోజున లోకేష్ భుజం తట్టి ప్రోత్సహించారు. ఇది నీకు నాకెలా నేర్చుకోవడానికి అవకాశం వచ్చిందో మనందరికీ పెద్ద బాబు గారు, ఆయన గైడెన్స్ మనకి ఈరోజు పూర్తిగా లేదు, కానీ నేను ఎలా నేర్చుకుంటున్నానో నువ్వు కూడా అలాగే నేర్చుకోవాలన్నా, ఇదే నీ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నా భుజం తట్టాడు ఆయన ఆ రోజు. దాంతో నేను ముందుకెళ్ళి నేర్చుకోగలిగాను. తెలుగుదేశం పార్టీ ఏంటి, అసలు దాని ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ బేస్ మీద పార్టీ పనిచేస్తుంది అనేది నేర్చుకున్నాను. ఆ రోజు నిజంగా నాకు అబ్బురపరిచే విషయాలు తెలిసినాయండి. ఏంటంటే ఒక క్రమశిక్షణ, బాబు గారు ఎక్కడున్నా ఒక మాట చెప్తే మాట జవదాట నాయకత్వం, దానికి తోడు కార్యకర్తల బలం. అమ్మో బాబు గారు ఈ మాట చెప్పారు అని. లేకపోతే అవతల వాళ్ళు ఎన్ని దోషణలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా అంత నిబ్బరంగా మా కార్యకర్తల నాయకులు నిలబడ్డారంటే బాబు గారు ఇచ్చిన ట్రైనింగ్, బాబు గారు చెప్పిన మాటలు, ఆ ఇన్స్పైరింగ్ మాటలు ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడూ మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వద్దు ఇది తప్పు అనేది మాకు క్లియర్గా తెలుస్తుంది. అది బాబు గారిని దూషించినా, లోకేష్ బాబుని దూషించినా, లేకపోతే మా నాయకుల్ని అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టినా, అట్రాసిటీ కేసులు పెట్టినా, SC ST ఎన్నిటికీ కూడా ప్రతిదానికి సమయం వస్తుంది, టైం వస్తుంది, సార్ బయటకు వస్తారు, ఒక గైడెన్స్ ఇస్తారు. ఇదే థాట్ ప్రాసెస్ ఉంది మా అందరికీ కూడా. ఎక్కడా కూడా అగ్రివేషన్ లేదు. ఫస్ట్ మాకు చెప్పిన మాట నో అగ్రివేషన్. సార్ని అరెస్ట్ చేసిన రోజు నుంచి అగ్రివేషన్ ఎక్కడ వద్దు, మనం ప్రజాస్వామ్యయుతంగా మనం ఏం చేయాలన్నా చేద్దాం గ్రౌండ్లో. అది సార్ దగ్గర నుంచి వచ్చిన ఫస్ట్ గైడెన్స్, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. దాన్ని ఫాలో అయింది తెలుగుదేశం పార్టీ. ఓకే, అసలు మీరు బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ లేదా చంద్రబాబు గారి అరెస్ట్ సందర్భంలో కానీ అసలు మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుందా అనే అనుమానం ఏం లేదా మీకు? నాకు గోదావరి జిల్లాలో నిర్బంధం అదంతా చూసిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఉన్న నిర్బంధం, ఈ అరెస్టులు ఇవన్నీ చూశాక ఫెయిర్ ఎలక్షన్ జరగదేమో, అసలు మనం అధికారంలోకి వస్తామో రామో అనే అనుమానం రాలేదా? ఉందండి. అది ఒక మూలన అది ఆ భయం ఉంది. ఎందుకంటే ఇటువంటి పోలీసు నిర్బంధం జరగటం, తర్వాత మాట్లాడడానికి స్వేచ్ఛ లేకపోవడం, మేము ప్రజాస్వామ్యయుతంగా ఏం చేద్దామన్నా మాకు నిర్బంధాలు, కేసులు, మా మీద మాకు పర్మిషన్స్ రాకపోవడం, తెలుగుదేశం పార్టీతో పాటు నాయకులు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో. లాస్ట్ 1 yearలో ఇలా జరుగుతూ ఉంది. అప్పటికే చంద్రబాబు గారు నీటిపారుదల మీద ప్రజెంటేషన్స్ చేస్తున్నారు, తర్వాత రకరకాల ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం, బాదుడే బాదు ఇట్లా ప్రోగ్రామ్స్ చేస్తున్నాం.
కానీ జనాల్లో మా మీద నమ్మకం అంత స్ట్రాంగ్గా వస్తుందా రాదా అని ఒక భయం మాకుంది. ఈ భయంలోనే మేము కంటిన్యూ చేస్తూనే ఉన్నాం, కేసులు పెట్టించుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీని ఒక విధంగా బయటికి ఎవరు రాని టైంలో లోకేష్ గారు ధైర్యం చేసి ఎప్పుడైతే పాదయాత్ర మొదలెట్టారో అప్పుడు నాయకుల్లోనూ కార్యకర్తల్లో ఒక ధైర్యం వచ్చింది. మా నాయకుడు మా ముందు నడుస్తుంటే వెనక నడవటానికి మనకు భయం ఏంటి అనే ఒక భరోసా వచ్చింది. ఆ భరోసాతో ముందుకు వచ్చాం, అందరూ ముందుకు వచ్చాం. స్టేట్ అంతా కదిలింది, ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు కదిలే. జైహో తెలుగుదేశం, జైహో చంద్రబాబు అని నినదించింది. ఆ టైంలో ఎప్పుడైతే క్రికెట్ మ్యాచ్ కరెక్ట్గా జరుగుతున్న టైంలో రాంగ్ బాల్ ఆడాడు జగన్మోహన్ రెడ్డి, మా పెద్ద ఆయన అరెస్ట్ చేయడం. అది అతని రాజకీయ పతనానికి పడిన మొదటి అడుగు. ఆ రోజు నుంచి అతను స్లైడింగ్ స్టార్ట్ అయింది. అప్పుడు మాకు ఒక అండగా నిలబడటానికి వచ్చాడు కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. నిలబడి మా పార్టీతో పాటు మా అధినాయకుడికి ఒక పెద్ద కొడుకుగా ఆయనతో పాటు ప్రతి అడుగు ముందుకేసి తెలుగుదేశం పార్టీకి మీకు మేము మాకు నువ్వు అనే ఒక భరోసా ఇచ్చి బాబు గారు ఆయన చేయి కలిపిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఒక నూతన ఉత్తేజం వచ్చింది. జనసేన తెలుగుదేశం కాంబినేషన్ సూపర్ హిట్ అనే ఒక భావం కలిగింది. రెండోది కాకుండా గోదావరి జిల్లాలు అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఉమ్మడిలో కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అది ఫేస్. అక్కడ ఏం జరిగితే రాష్ట్రం అది జరుగుతుంది అనే ఒక సేయింగ్ ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో జనవరిలో సార్తో నేను డైరెక్ట్ కలిసినప్పుడు ఎలా ఉంది అని అడిగినప్పుడు, సార్ 90% సీట్లు గెలుస్తున్నామని నేను చెప్పినప్పుడు ఆయన అన్నారు 100%కి టార్గెట్ చేయి, తప్పు లేదు. విజయం అనేది మనం ప్రయత్నం 100కి చేస్తే 90కి ఆగుతామా 95కి ఆగుతామా అది తర్వాత చూద్దాం అన్నప్పుడు ఆ స్ఫూర్తినిచ్చే ఆయన మాటలు ఉంటాయి సార్, అది ఒక ఇన్స్పిరేషన్. దాంతో ఇంకా గట్టిగా పనిచేయాలని ఒక తపన, ఒక 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 థాట్ ప్రాసెస్ అనేది నా మైండ్లో వచ్చింది. అప్పుడు మొదలెట్టినది జర్నీ గట్టిగా. మేము తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వస్తుంది అని జనవరి ఫిబ్రవరిలో మేము డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే గోదావరి జిల్లాల్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతుంటే చాలా స్పందన బాగా కనపడింది. మాకు ఏ సీట్లో మేము వీక్గా ఉన్నాం, ఏ సీట్లో స్ట్రాంగ్గా ఉన్నాం అనే క్లారిటీ మాకు వచ్చేసింది. అప్పుడు మా ధైర్యం పెరిగింది, రెట్టింపైంది. ఫిబ్రవరి నుంచి మీరు చూశారు అసలు ఆ ప్రాసెస్ ఎలా అయింది. కళ్యాణ్ గారు బాబు గారు ఎంత బాగా కోఆర్డినేటెడ్ మీటింగ్స్ జరిగినాయి. లోకేష్ గారు యువగళం ఎంత బాగా జరిగింది. అసలు యువగళం గోదావరి జిల్లాలోకి వచ్చేసరికి ఒక ఒక ఉప్పెనలాగా ఉంది. ఇది కానీ అసలు అది చూసిన తర్వాత మాకు అనిపించింది ఇంక ఈ గవర్నమెంట్ని పడదోయటం గ్యారంటీ, తెలుగుదేశం గవర్నమెంట్ వస్తుందని. ఆ టైంలో అతను చేసిన తప్పు లోకేష్ బాబుని నిర్బంధించేయటం, బాబు గారి దగ్గరికి వెళ్లకుండా, ఇవన్నీ ప్రజల్లోకి చాలా స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది. మనం అనుకున్నాం వెళ్ళలేదేమోనని కొంతమంది అనుకున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో వెరీ క్లియర్గా కనపడుతుంది. ఆ పెద్ద ఆయన అరెస్ట్ చేయటం ఏంటి, ఆయన ఏం తప్పు చేశాడు అని వాళ్ళల్లో వాళ్ళు చర్చించుకోవడం క్లియర్గా కనపడింది. ఓటు ట్రాన్స్ఫర్ కూడా బాగానే జరిగినట్టుందిగా. ఓటు ట్రాన్స్ఫర్ చాలా బాగా జరిగిందండి. మా పార్టీ నుంచి జనసేనకి, జనసేన నుంచి మాకు, కొన్ని చోట్ల బీజేపీది అవ్వలేదు కానీ బట్ బీజేపీకి ఉన్న ఓటు బ్యాంకు కూడా చాలా వరకు ట్రాన్స్ఫర్ జరిగింది. బీజేపీ వాళ్ళది అవ్వలేదా? బీజేపీకి బీజేపీ ఎక్కడైతే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు రాయలసీమలో, మా దగ్గర లేదండి అది. మీ జోన్లో? మా జోన్లో అయితే లేదండి. మా జోన్లో చాలా బాగా జరిగింది. పురంధేశ్వర్ గారికి మంచి మెజారిటీ వచ్చింది, కామినేని గారికి మంచి మెజారిటీ వచ్చింది. మా దగ్గర తీసుకుంది 2 సీట్లే బీజేపీ. ఆ 2 సీట్లు మంచి డిస్టర్బెన్స్ వచ్చినట్టుందిగా. ఎక్కడండి? మీ జోన్లోనే ఇప్పుడు అనపర్తి ఉంది. అనపర్తి ఒకటండి. అనపర్తి యాక్చువల్గా బీజేపీ ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు. మళ్ళీ దాని మీద క్యాండిడేట్ లేక తెలుగుదేశం నుంచి క్యాండిడేట్ని తీసుకుని టికెట్ ఇవ్వాల్సి వచ్చిందిగా. అంటే ఒకటండి, అంటే అసలు క్యాండిడేట్స్ లేకుండానే సీట్లు అడిగేశారా బీజేపీ వాళ్ళు? అవునండి. ఇప్పుడు వాళ్ళకి క్యాండిడేట్లు లేకుండా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇద్దాం అనేది సార్కు తెలుసు. ఆయన ఎవరికి మాకు ఎన్ని సీట్లు అని చెప్పాల, ఇవ్వాలి అకామిడేట్ చేయాలి అని మాత్రమే చెప్పారు. వాళ్ళు అనపర్తి ఎందుకు అడిగారు అన్నది మాకు ఇంతవరకు క్లారిటీ లేదు, నిజంగా నాకైతే లేదు, ఎవరికీ లేదు. కానీ రామకృష్ణారెడ్డి గారు
కుటుంబం మొత్తం తెలుగుదేశం పార్టీకే అంకితమైన అవును కుటుంబం. అవును అలాంటి మూలారెడ్డి బీజేపీలో గారి దగ్గర చేర్చారు నుంచి, మీరు. రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి అందరూ కూడా అసలు తెలుగుదేశం పార్టీ లాయలిస్టులు అండి. వాళ్ళ పిల్లలు కూడా అవును మాకు తెలుగుదేశం పార్టీయే, మాకు వేరే పార్టీతో అసలు వద్దు అనేది. కానీ బాబు గారు పిలిచి భుజం తట్టి అలా కాదు రాము, నువ్వు చెయ్యాలి, ఇది మనకి యాజ్ ఎ హోల్గా స్టేట్ ఇంపార్టెంట్, మనకు ఒక నియోజకవర్గం కాదన్నప్పుడు ఆయన 50% మైండ్ సెట్తోనే ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయినా ఈ రోజు కూడా మా 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 మిత్రపక్షమే బీజేపీ, రాము గారు ఈ రోజు కూడా మా సొంత మనిషే. అటువంటి దీంతోనే మేము అందరం కలిసి వెళ్తున్నాం మేము. కానీ ఎందుకు అడిగారో మాకు తెలియదు. కానీ బీజేపీ అనపర్తి కూడా కొట్టడం అనేది నిజంగా జనాల్లో ఎంత కసి ఉంది, ఎంత కోపం ఉంది అనే దానికి అదొక నిదర్శనం. 20,000+ మెజార్టీతో గెలిచారు రాము గారు. అది ఏదైనా బయటపడినా ఏదో 2-3 వేలతో బయటపడతారేమో అనుకున్న సీట్ అది. మంచి మెజారిటీ వచ్చింది. ఇంకో డిస్టర్బెన్స్ కూడా అయింది కదా, మహాసేన రాజేష్ కూడా కొంత. మహాసేన రాజేష్ది సీటు ఇచ్చిన తర్వాత అండి, సీట్ ఇద్దామని డిసైడ్ అయ్యి, ఎందుకంటే యంగ్స్టర్ అప్పటి వరకు పనిచేశాడు, వోకళ్ళు బాగా కష్టపడ్డాడు, పార్టీ కోసం మంచి చేశాడు అనేది ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం అతనికి సీట్ ఇచ్చింది పి గన్నవరం. కానీ అప్పుడే కొంతమంది అంతకుముందు అతను కొంత 4-5 సంవత్సరాల క్రితం కొన్ని వీడియోలు చేసి కామెంట్స్ చేసి బయటకు తీసి ఇబ్బంది క్రియేట్ చేశారు. ఇబ్బంది క్రియేట్ చేసినప్పుడు ఇక తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు 99 అన్ని బాగా వెళ్ళి ఒక పి గన్నవరమే కొంచెం ఇదయింది అన్న ఒక టాక్ రావడంతో రెండోసారి దాన్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. అది కూడా జనసేన అడిగింది ఆ సీట్. అంటే మీరు మార్చారా? ఆయనే విత్డ్రా అయినట్టున్నాడు. ఆయన విత్డ్రా, నేను ఇంత కాంట్రవర్సీ నాకు వద్దు అని రాజేష్ కూడా విత్డ్రా అయ్యాడు. పార్టీకి చేశారు ఆయన మొన్న చేశాడండి. కానీ పవన్ కళ్యాణ్కి ఆయనకి ఏదో ఉన్నట్టుంది రిఫ్ట్, అది మా సార్ చూసుకుంటారు, లేకపోతే లోకేష్ గారు చూసుకుంటారు. మీ పార్టీకి చేశాడా? మా పార్టీకి అయితే చేశారు. ఓకే, మా పార్టీకి అయితే మేము ఎస్ డెఫినెట్గా మేము చెప్పగలం, రాజేష్ స్టూడ్ విత్ అస్ అనేది మేము అనుకుంటున్నాం. అది తర్వాత ఇప్పుడు ఈ మంత్రి పదవుల దగ్గరికి వచ్చేసరికి మీ జోన్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు ఆయన కంటెస్ట్ చేయలేదు కానీ, బట్ కంటెస్ట్ చేయకపోయినా ఆయన ఒక ఆస్పిరెంట్ అనుకుంటారు జనరల్గా. కరెక్ట్. బుచ్చ చౌదరి గారు ఆయన ఎప్పుడు 83 నుంచి పార్టీలో ఉన్నారు, మధ్యలో ఎన్టీఆర్తో కొంచెం ఇది వచ్చినప్పుడు మినహా ఆయనకి ఇంతవరకు మంత్రి పదవి దక్కల చంద్రబాబు గారి క్యాబినెట్లో. జ్యోతుల్ నెహ్రూ గారు ఆయన కూడా సీనియరే బాగా. అట్లాగే ఇటు వెస్ట్లోకి వస్తే రఘురామకృష్ణరాజు గారు ఆయన ఫైట్ చేశారు బాగా, ఆయనకు కూడా వస్తానంటున్నారు. వీళ్ళకి ఎవరికి రాలేదు. రామానాయుడు గారు అంటే ఓకే వారియర్, ఆయన కూడా పార్టీకి లాయల్ బాగా చేస్తున్నారు. ఎట్లా వీళ్ళందరినీ అధిష్టానం కన్విన్స్ చేయగలిగింది? అంటే ఒకటండి, అంటే క్యాడర్ అయితే ముఖ్యంగా బుచ్చ చౌదరి గారి ఇష్యూలో అనానిమస్గా ఆయనకి ఇచ్చి ఉండాల్సింది అంటున్నారు. అట్లాగే రఘురామకృష్ణరాజు జ్యోతుల్ నెహ్రూ విషయంలో కూడా కొద్దిగా కొంతమంది ఇస్తే బాగుండేది కదా అనే అభిప్రాయం ఉంది. మరి వాళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారు? ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా వెరీ సీనియర్ లీడర్స్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ. బుచ్చయ్య గారు కానీ, యనమల గారు కానీ, జ్యోతుల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా. కానీ పార్టీకి ఫ్యూచరిస్టిక్ విధానం ఒకటి కావాలి. యంగ్ బ్లడ్ అండ్ యంగ్ జనరేషన్ డెవలప్ చేయాలి. రేపొద్దున మాకు ఫ్యూచర్ లీడరు అందరికీ తెలిసిందే లోకేష్ గారు. ఒక యంగ్ టీముని వాళ్ళని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో ఒక యంగ్ జనరేషన్ టీముని రెడీ చేయాల్సిన అవసరం పార్టీకి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సీనియర్స్ అండ్ జూనియర్స్ చేశారు. ఇప్పుడు కేశవ్ గారు ఉన్నాడు సీనియర్, అనగాని సత్యప్రసాద్ ఉన్నాడు సీనియర్, ఇలాంటి కొంతమంది సీనియర్స్, కొంతమంది కొత్తవాళ్ళు, శ్రీనివాస్ కొత్తవాడు, రామప్రసాద్ రెడ్డి కొత్తవాడు, సుభాష్ మరీ కొత్తవాడు. ఇలా రెండు కాంబినేషన్ని తీసుకొచ్చి సారు ఒక సిస్టమ్ క్రియేట్ చేయాలి, ఒక ఎకో సిస్టమ్. రేపొద్దున ఈ సిస్టము లోకేష్కి కూడా కోఆపరేట్ చేయాలి అని ఒక ఎకో సిస్టమ్ని సార్ రెడీ చేసి ఈ కూర్పు చేశారు. సీనియర్స్ని డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ ఇవన్నిటిని కూడా పార్టీ వాడుకుంటుంది. ఇది సార్ వెరీ క్లియర్గా చెప్తున్నారు బాబు గారు. పార్టీ సీనియర్స్ని అందరినీ వాడుకుంటుంది, పార్టీ బలోపేతం చేయడానికి మేము వీళ్ళ సర్వీసులు వాడుకుంటామని. మీరు బుచ్చయ్య చౌదరి గారి గురించి అడిగారు. 35 మంది ఒక సామాజిక వర్గం ఎమ్మెల్యేలు గెలిచారు, మీకు తెలుసు.
తెలిసినప్పుడు 35 మందిలో అందరినీ అకామిడేట్ చేయడం అనేది సాధ్యం కాదు. అక్కడికే కేశవ, అనగాని రవి, గొట్టిపాటి రవి, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళు 3 అయిపోయారు. తర్వాత బాబు గారు, లోకేష్ గారు, 5 అయిపోయారు. ఉన్నది 26 మంది. బాబు గారిని పక్కన పెట్టండి. బాబు గారిని సీఎంగా తీసేస్తే 4 మీరు లెక్కేసిన 35 మందిలో 4కి ఇవ్వగలిగాం, 32 మందిలో రెడ్లకు 3కి ఇవ్వగలిగాం. అంటే ఆ ఎకో బ్యాలెన్స్ సిస్టంలో బీసీలకు ఎక్కువ ఇవ్వాలి అనే దీంతో ఇవ్వాల్సి వచ్చింది. కానీ లేకపోతే ఒకరికి ఇవ్వాలి ఒకరికి ఇవ్వకూడదు అనేది ఆయన దృష్టిలో లేదని నేను అనుకుంటున్నా పర్సనల్గా. ఎందుకంటే బాబు గారు అందరినీ వాడుకోవాలి పార్టీ కోసం, అందరినీ సమదృష్టితోనే చూస్తారు అని నేను పర్సనల్గా అనుకున్నాను. నేను సంవత్సరం నుంచి ఆయనతో పనిచేస్తున్నాను కాబట్టి ఆయనకి ఇది అది తేడా లేదు. ఒక సిస్టమ్ లాంగర్ రన్లో పార్టీ నడవాలి, లోకేష్ బాబుకి అండగా. అంటే యాక్చువల్లీ లోకేష్ ముద్ర ఉంది అంటున్నారుగా. ఇప్పుడు డెఫినెట్గా ఉంటుంది. మంత్రివర్గం మీద లోకేష్ ముద్ర ఉంది, మంత్రుల నియామకంలో కూడా లోకేష్ పాత్ర ఉంది, అందుకే సీనియర్లను పక్కన పెట్టారు. 3200 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక పార్టీ మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉందా లేదా చెప్పండి మీరు. ఓకే, ఆ పట్టు సాధించడం కోసమే లోకేష్ గారి ముద్ర ఉండొచ్చు, ఉండాలి కూడా. మేము అందరం కోరుకునేది కూడా అదే. బాబు గారితో పాటు లోకేష్ బాబు ముద్ర కూడా ఉండాలనే మేము కోరుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్ ఈ పార్టీ నడపాల్సిన వ్యక్తి. కరెక్ట్ అండి. పార్టీకి భారంగా మారిన సీనియర్లు కొంతమంది ఉంటారు, పార్టీ కోసం ఫైట్ చేసిన సీనియర్లు ఉంటారు. భారంగా మారిన వాళ్ళని పక్కన పెడితే ఎవరు పట్టించుకోరు, కానీ ఫైట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టినప్పుడు కొంత అది రాదా? దాన్ని ఎట్లా మీరు? దాన్ని అదే చెప్తున్నాం అంటే పార్టీ కోసం. కానీ ఇప్పుడు పార్టీలో ఓన్లీ మినిస్ట్రీలు కాదండి, కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంక్లో ఉంటాయి, రైట్? అది కాకుండా అడ్వైజర్స్ ఉంటారు, సీఎం అడ్వైజర్స్, లేకపోతే ఇంకొక పదవులు ఉంటాయి. వాటిల్లో సముచితంగా వాళ్ళకి స్థానం కల్పిస్తానని సార్ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి మినిస్ట్రీ ఇవ్వలేము, మీకు తెలిసిందే. అది ఇంకొక సీట్ ఉండిపోయింది, దాంట్లో 25 తీసుకున్నారు, ఇంకోటి ఉంది. అది ఎవరికి ఇస్తారో మనకి తెలియదు, ఏ కమ్యూనిటీకి ఇస్తారో మనకి తెలియదు. ఎందుకంటే కొంతమందికి రాలేదు అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తారేమో ఫ్యూచర్లో మనకు తెలియదు. అందుకని సార్ మనసులో ఏముందో మనకు తెలియదు. కాబట్టి దాన్ని బట్టి చెప్పేది ఏంటంటే కూర్పు మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చాలా బాగుంది, ఏదన్నా 1-2 మిస్టేక్స్ తప్పితే అనేది చాలా మంది బాగా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేసిన ఇదేంటంటే కూర్పు బాగుంది, బాబు గారు చాలా బాగా కూర్పు చేశారు, దీంట్లో లోకేష్ బాబు పాత్ర ఉందంటే ఉంటుంది, ఉండాలి కూడా అని మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం. ఓకే, పార్టీ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఫైట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. కానీ చివరిలో వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డి, తర్వాత పార్థసారథి, ఓకే, వీళ్ళు 3. అంటే రామనారాయణ రెడ్డి విషయంలో పెద్ద విమర్శలు రాలేదు, కానీ ఎందుకంటే ఆయన ఏదో పెద్ద మనిషి, ముందు నుంచి కూడా జగన్తో కొంత డీవియేట్ అయి ఉన్నాడు. కానీ వీళ్ళందరూ జగన్తో ఉండి వచ్చిన వాళ్ళు. తర్వాత ఎస్పెషల్లీ పార్థసారథి తాడిగడప మున్సిపాలిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టడంలో పార్థసారథి కీలకం. అలాంటి పార్థసారథి కృష్ణా జిల్లా నుంచి మంత్రి పదవి ఇచ్చారు. ఎస్, కరెక్ట్. అది ఏలూరు పార్లమెంట్ కిందకు వస్తుంది. మీరు కృష్ణా జిల్లాగా చూస్తారు, ఉమ్మడి కృష్ణా జిల్లా. నేనేం చూస్తున్నానంటే పార్లమెంట్ వైజ్, మీ పరిధిలోకి వస్తుంది. అంటే పార్లమెంట్ వైజ్ ఎందుకు చూస్తున్నానో నేను చెప్తానండి. నరసాపురం పార్లమెంట్లో రామానాయుడు గారికి మినిస్ట్రీ ఇచ్చారు. అక్కడ 2వ మినిస్ట్రీ ఇవ్వడానికి సార్కి అవకాశం కనపడలేదు. శెట్టి బలిజలు చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ గోదావరి జిల్లాలో, పర్టికులర్గా మా ఈస్ట్ గోదావరిలో. లాస్ట్ టైము పితాని గారికి ఇచ్చారు శెట్టి బలిజ కమ్యూనిటీ నుంచి. ఈసారి శెట్టి బలిజని అకామిడేట్ చేయాలంటే మా దగ్గర ఉంది సుభాష్ ఒక్కడే. అందువల్ల ఈస్ట్ గోదావరి నుంచి సుభాష్ని అకామిడేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. పార్థసారథి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏలూరు పార్లమెంట్లో ఒక మంత్రివర్గానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఆయన ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు. కమ్యూనిటీ పరంగా చూసారా, ఇంకో పరంగా చూసారా, యాదవులకు ఒక మినిస్ట్రీ ఇవ్వాలి అని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి డిసైడ్ అయినప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ గారికి ఇచ్చారు. మరి ఆయనకే మినిస్ట్రీ ఇవ్వచ్చుగా. అది నేను అదే చెప్తున్నానండి. ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ఉత్తరాంధ్రలో, ఒక స్టేట్ మినిస్టర్ శ్రీనివాస్ ఉన్నాడు, అయ్యన్న గారికి ఇవాళ రేపు స్పీకర్ అంటున్నారు, 4 పల్లా శ్రీనివాస్ గారికి స్టేట్ ప్రెసిడెంట్ ఇచ్చారు. మినిస్ట్రీ అక్కడ ఇస్తే 4 మినిస్టర్స్ అయిపోయి ఇక్కడ ఏలూరుకి మినిస్ట్రీ ఉండదు. అవసరం ఏలూరు జిల్లాకి, పోలవరం ఉంది,
కంప్లీట్ చేయాల్సింది. ఏలూరు జిల్లాకు మినిస్ట్రీ కావాలి. అందుకని బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలనే ఒక ఆలోచనతో సారు ఇచ్చారు అని నేను అనుకున్నా పర్సనల్గా. మీరు అడిగిన రామ్ ప్రసాద్ రెడ్డి ఆయన గురించి నాకు పెద్ద తెలియదండి, ఎందుకంటే అది Zone 5లో, అందుకని దాని గురించి నేను కామెంట్ చేయలేను. అది కార్యకర్తలు సాటిస్ఫై అవుతారంటారా? ఈ ఎంపికల మీద అయితే అభ్యంతరాలు ఉన్నాయండి. నేను మాట్లాడాక చాలా మందితోటి ఈ ముగ్గురు ఎంపిక మీద అయితే అభ్యంతరాలు ఉన్నాయి. ఈ ముగ్గురు ఎంపిక మీద అభ్యంతరాలు మీరు అన్నట్టు పార్టీ అధిష్టానాన్ని దగ్గర కూడా వెళ్ళి ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే కార్యకర్తలు లీడర్స్ మాట్లాడుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. మరి బాబు గారు ఏ విధమైన డైరెక్షన్ ఇస్తారు అనేది వేచి చూద్దాం. నేనైతే వేచి చూస్తాను. బాబు గారి డెసిషన్స్లో తప్పు పట్టేంత విజ్ఞత నాకుందని నేను అనుకోను. కానీ ఇలా మీరు కార్యకర్తలు నాయకులు అనుకుంటున్నారంటే అది డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి వెళ్తుంది. దాన్ని బట్టి సార్ ఏ విధమైన డెసిషన్ ఉంటుంది, లేకపోతే ఏ విధంగా చేస్తారు, దీనికి రెమెడీలు ఎలా చేస్తారు అనేది చూద్దాం. తర్వాత వెండెట్టా పాలిటిక్స్ వద్దంటున్నారు చంద్రబాబు గారు. ఇది డెమోక్రసీ, మనం సిస్టమ్స్ని గౌరవించాలి. ఆయన ఎప్పుడు చెప్పినా అదే చెప్తూ ఉంటారు. కాకపోతే గతంలో ఆయనకు ప్రత్యర్థులుగా ఉన్న వాళ్ళు వేరు. ఇవాళ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి. రాజశేఖర రెడ్డి అప్పట్లో కొంత హత్య రాజకీయాలకు పాల్పడ్డాడు అధికారంలోకి వచ్చిన తర్వాత. అది పరిటాల రవి గారిది కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల జరిగిన హత్యాకాండలో. జగన్మోహన్ రెడ్డి వచ్చాక చాలా దారుణమైన హింస జరిగింది. కరెక్ట్. నడు రోడ్డు మీద గొంతులు పోసారు, పసిపిల్లలను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఇవన్నీ చేసినా కూడా క్యాడర్ బలంగా నిలబడి తెలుగుదేశం పార్టీని గెలిపించింది. గెలిపించినప్పుడు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే గతంలో జరిగిన మా మీద జరిగిన అరాచకాలకు బదులు తీర్చుకోవాలనే ఒక కోపం ఉంటుంది. ఇప్పుడు ఈయన మళ్ళీ మీరు సిస్టమ్స్ని గౌరవించండి అంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే, అంటే మేము అధికారం లేనప్పుడేమో మేము గొంతులు గోయించుకోవాలి, అధికారం వచ్చాకేమో చేతులు కట్టు కూర్చోవాలి, వాళ్ళేమో మా ముందే బ్రహ్మాండంగా తిరుగుతూ ఉంటారు కదా అనేది ఉంటుంది. యాక్చువల్గా హింసని ఎవరు సమర్థించకూడదు సమాజం బాగుండాలంటే. ఈయన సమాజం బాగుండాలని కోరుకుంటాడు కాబట్టి, మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాడు కాబట్టి చెప్తారు. కానీ అవతల ప్రత్యర్థులు అట్లా లేరే, దాన్ని ఎట్లా చేయాలి? రెండు విషయాలు చెప్తానండి నేను. చంద్రబాబు గారు ఈరోజు అత్యంత సీనియర్ నాయకులు ఇండియా మొత్తం మీద. ఆయన అన్నది ఏంటంటే వెండెట్టా పాలిటిక్స్ వద్దు, వాళ్ళు చేశారని మనం ఆ చంపటాలు నరకటాలు అటువంటి పాలిటిక్స్ మనకు వద్దు అన్నాడు. కానీ లోకేష్ బాబు ఒక మాట క్లియర్గా చెప్పారు. ఏం చెప్తున్నాడు? నా రెడ్ బుక్లో వెరీ క్లియర్ లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. అది అధికారులు కానీ ఎవరైతే నా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది చేశారో ఆ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. చట్ట ప్రకారం జరిగే పని జరుగుతుంది, ఎవరికి ఏ విధమైన శిక్ష పడాలో చట్టం నిర్ణయిస్తుంది అనేది వెరీ క్లియర్గా ఉన్నారు. బాబు గారు ఎప్పుడు కూడా రెడ్ బుక్ అవన్నీ మాట్లాడు. ఎందుకంటే మీరు బాబు గారి మాత్రమే చూస్తున్నారు. 2024 తర్వాత లోకేష్ను కూడా మీరు కన్సిడర్ చెయ్యాలి. ఆయన మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తర్వాత మాకు రేపొద్దున్న దిశానిర్దేశం చేసే నాయకుడు. మాకు ఆయన వెరీ క్లియర్గా చెప్తున్నాడు, సంయమనంగా ఉండండి, ప్రతి వాళ్ళకి చట్టం ద్వారా సమాధానం చెప్దాం, న్యాయపరంగా మనం ప్రతిదీ ముందుకెళ్దాం, ఎవరిని వదిలేది లేదు అని. ఇప్పుడు ఒకటండి, ప్రజాస్వామ్యంలో ఉన్న నియంతృత్వంలో లేవు. ఒక నార్త్ కొరియా అధ్యక్షుడిలాగా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్ రెడ్డి. అయినా 40% ప్రజలు ఆయన యాక్సెప్ట్ చేశారు. 39% ఓటింగ్ అనేది అవతల పార్టీకి రావడం తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ జరుగుతుందండి. ఈరోజు ఆయనకి 40% వచ్చింది అని కాదు, కిమ్ లాంటి నియంత భయంకరమైన మనస్తత్వం ఉందా అంటున్నారు. అయినా కూడా జనం ఎందుకు చేస్తున్నారు, ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను పథకాలు ఇచ్చాను నాకు ఓట్లు వేస్తారు అనే నమ్మకంతో నేను వచ్చాను అంటున్నాడు. నువ్వు పథకాలు ఇచ్చి నీ సొంత డబ్బులతో ఇవ్వాలా, నీ జేబులో డబ్బులతో ఇవ్వాలా, లేకపోతే మీ నాన్న సంపాదన, లేకపోతే నీ ఆస్తి ఇవ్వాలా? నువ్వు ఇచ్చింది ఏంటి? ప్రభుత్వ ఖజానా నుంచి అప్పులు తీసుకొచ్చి ఇచ్చావు. అప్పులు కట్టాల్సింది ఎవరు? మళ్ళీ ప్రజలే. కానీ కొంతమంది ప్రజలు ఎప్పుడు ఏం ఆలోచిస్తారంటే, ఆయన మాకు డబ్బులు ఇచ్చాడు కాబట్టి మనం ఓటు వేస్తే కరెక్ట్గా ఉంటుంది అని ఓటు వేయటం అనేది కామన్. అందులో మన ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత కొంచెం ఎక్కువ. అటువంటి ప్రజలు లాంగ్ థింకింగ్ మోడ్ ఉండదు. మాకు డబ్బులు ఇచ్చాడు, మాకు మంచి జరిగింది, మేము వేస్తాం అనే మనుషులు ఎప్పుడూ ఉంటారండి, ఏ పొలిటికల్ సిస్టంలో అయినా ఉంటారు. అలాంటి వాళ్ళు వేసిన ఓటే 39% అతనికి వచ్చింది. అది 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 మతం కానివ్వండి, లేకపోతే అతనికి వచ్చిన లబ్ధిదారులు కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానివ్వండి, ఆయనకు వచ్చిన ఓటు పర్సంటేజ్ అది.
ఇక రెండో పక్కన వస్తే మాకు వచ్చిన 57% గురించి చెప్తాను. మేము ఇస్తాన్న పథకాలు, బాబు గారికి ఉన్న దూరదృష్టి, బాబు గారికి ఉన్న పరిపాలన దక్షత చూసి మాకు ఓటేశారు. జనసేన ఆయన ఎంత ట్రోల్ చేశారు, ఆయన ఎంత ఇబ్బంది చేశారు, కళ్యాణ్ గారిని పర్సనల్ అటాక్స్ ఎన్ని చేశారు, ఆయన ఎన్నిసార్లు చేతులు జోడించి మీరు రాజకీయంగా మాట్లాడండి, ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళొద్దన్నా సరే ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో ప్రజలు చూశారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ అవనండి, న్యూట్రల్ పీపుల్ అవనివ్వండి, లేకపోతే రకరకాల మనస్తత్వం ఉన్న మనుషులందరూ కూడా ఒక వైపు వచ్చేసారు. ఎక్కడా మాట్లాడలేదు. ఎలక్షన్ ముందు మేము వేస్తాం కూటమి కానీ స్తబ్దుగా ఉన్నారు. ఒక సునామీ వచ్చింది. బీజేపీ మోడీ గారి పరిపాలన చూస్తున్నారు. 2 టర్మ్లు అయిపోయింది, 3వ టర్మ్. ఇన్ని కాంబినేషన్స్ సూపర్ హిట్ అవ్వకుండా ఎలా ఉంటాయి చెప్పండి మీరు? 2 మీరు వెండెట్టా పాలిటిక్స్ అన్నారు. వెండెట్టా పాలిటిక్స్ అనేది మీకు తమిళనాడులో ఎక్కువ కనపడుతుండే. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఉన్నప్పుడు కూడా ఇంత లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక మోసపోసిన ధోరణిలో వెళ్ళాడు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్బంధించడం, కేసులు పెట్టడం, చంపేయడం, లేకపోతే ప్రశ్నించని ప్రతి వాళ్ళని ఇబ్బందులు చేయడం, రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేశాడు పార్టీకి. కానీ ఈవెన్ న్యూట్రల్ పీపుల్ చాలామంది కూడా సఫర్ అయ్యారు. ఒక డాక్టర్ సుధాకర్ కానీ, లేకపోతే గౌడ కుర్రాడు అతను క్వశ్చన్ చేసిన ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టారు. రంగనాయకమ్మ గారు కానీ, శంకర్, ఇట్లా రకరకాల ఇబ్బందులు గురి చేశాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయదండి. ఎన్టీఆర్ టైంలో కానీ, బాబు గారి టైంలో కానీ ఎప్పుడు చూడాల. బాబు గారు 4వసారి సీఎం అవుతున్నాడు. 3 సార్లు ఎన్ని ఇబ్బందులు పడినా ఈసారి ఇబ్బంది ఆయనకు కూడా వచ్చింది. మా పార్టీ కార్యకర్తల నాయకులకే కాదు, ఆయన మానసికంగా క్షోభకు గురి చేశారు. 53 రోజులు ఆయన్ని శారీరకంగా మానసికంగా ఇబ్బంది పెట్టారు. తెలుగుదేశం పార్టీలు మా ప్రతి వాళ్ళ రక్తం ఉడికెత్తింది. బట్ సంయమనంగా ఎందుకున్నామంటే బాబు గారు సంయమనం పాటించమని చెప్పారు. ఈ రోజున అయిపోయింది. ఫుల్ మ్యాండేట్ ఇచ్చారు. ప్రజలు వాళ్ళని అసహించుకున్నారు, చీకొట్టారు. అసలు నువ్వెవడు, ఈ పాలన ఏంటి, ఈ పాలన కోసం నీకు 151 ఇచ్చిందని కొర్రుగాల్చి వాత పెట్టారు. 11 సీట్లు ఇచ్చి నీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా నీకు అనవసరం అన్నారు. ఇంత చేసిన తర్వాత ఈ వెండెట్టా పాలిటిక్స్ కన్నా కూడా చట్ట ప్రకారం వెళ్ళి ఎవడైతే చేశాడో ఎవడై మేము ఒక్కళ్ళం రాసుకోవటం కాదండి, మీడియాకి తెలుసు, ప్రజలకు తెలుసు, కార్యకర్తలకి తెలుసు, లీడర్లకి తెలుసు, అందరికీ తెలుసు ఏం జరిగిందో, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. ఎన్నిటికీ ప్రతి దానికి రాబోయే 6 నెలల్లోనే సమాధానం ఉంటుంది. మీరు చూడండి. మా సమాధానం చట్ట ప్రకారమే వెళ్తాం. మేము చట్ట ప్రకారమే ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతాయేమో, జరిగినప్పుడు కూడా పార్టీ రెడీ. ఎందుకంటే కార్యకర్తలు, మా పార్టీకి అండా దండ కార్యకర్తలు, మా కార్యకర్తలు మేము కాపాడుకోవాలి. తర్వాత అండి, ఈ ఎలక్షన్ల సందర్భంగా అంతకుముందు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు అనుకోండి, కొంతమంది మేధావులు, కొంతమంది జర్నలిస్టులు కూడా, ఒకరిద్దరు జర్నలిస్టులు కూడా ఈ ఎన్ఆర్ఐలకి ఏం పని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో, ఇక్కడ ప్రభుత్వాలను మేము ఎన్నుకుంటాం కదా, ఇక్కడ ఉండేవాళ్ళం, వీళ్ళందరూ వచ్చి ఓట్లు వేయాలా, హైదరాబాద్ నుంచి వచ్చి ఓటేసేదేంటి, ఇట్లా అమెరికా నుంచి వచ్చి ఓటేసేదేంటి అని మాట్లాడారు. దానికి మీ ఆన్సర్ చెప్తారా? ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్, బట్ వీ క్యారీ ఇండియన్ పాస్పోర్ట్. మాకు ఈ భూమి మీద, ఈ రాష్ట్రంలో మాకు భూములు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, మా బంధువులు ఉన్నారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మా అప్పచెల్లెళ్ళు ఉన్నారు. మా రక్తం ఈ భూమి మీద ఉంది. మమ్మల్ని నువ్వెవడు ఆపడానికి? మేము మా జన్మభూమికి మేము కనెక్టెడ్. ఎన్నో వేల లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు మేము పెట్టుబడి పెడుతున్నాం మా జన్మభూమి మీద మమకారంతో. ఎన్నో చారిటబుల్ వర్కులు చేస్తున్నాం. నువ్వెవడ మమ్మల్ని రావద్దంటానికి? నువ్వెన్నుకునేదేంటి? హైదరాబాద్లో ఉంటే దేనికోసం వచ్చాం? హైదరాబాదు పొట్టకూటి కోసం వచ్చాం, పని కోసం వచ్చాం. హైదరాబాద్ పని కోసం బెంగళూరు వెళ్ళాం, పని కోసం చెన్నై వెళ్ళాం. నీ దుర్మార్గమైన 5 సంవత్సరాల పాలనలో ఉద్యోగాలు లేక వలసబాట పట్టాం మేమందరం. వాళ్ళందరూ ఆ ఓటు అనే ఆయుధం మేము వాడుకోవాలి అని కసిగా వచ్చి ఓటేశారు. నువ్వు చెప్తే ఆగుతామా? మేమేం ఇల్లీగల్గా చేయలేదే. మేము లీగల్గా మాకున్న ఓటు హక్కును వాడుకున్నాం మేము. నువ్వు మాకు చెప్పేది ఏంటి? అసలు నువ్వెవడే చెప్పడానికి? నిన్న ఆల్రెడీ చేత్కరించుకున్నారు. నువ్వు మాట్లాడే మాట కూడా నీకు అదుపు ఉండాలి, నీ నాలుక మీద నీ అదుపు ఉండాలి, లేకపోతే జనం తిరగబడతారు. ఇప్పటికి ఓటు అనే ఆయుధంతోనే నీకు శిక్ష వేశారు.
రేపొద్దున జనం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు. వైసీపీ నాయకులు ఎవరైనా సరే కంట్రోల్ ఉండాలి. నువ్వు నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలి. నీ వైసీపీ నీ నాయకులందరికీ కూడా ఒకటే మాట చెప్పు, నాలుక అదుపులో పెట్టుకోమనండి. మీకు ఈ దుస్థితి రావడానికి కారణం అది కూడా ఒకటి. అంటే నీకు మైకు ముందు కూర్చుంటే బూతులు మాట్లాడతారా, మైకు ముందు కూర్చుంటే నువ్వు ట్రోలింగ్ చేస్తావా, నువ్వు వ్యక్తిత్వ హననం చేస్తావా, ఎవరిది పడితే ఆడిది. అసలు నువ్వేంటి, నువ్వు రాజకీయం చెయ్యి. రాజకీయంలో నువ్వు తెలుగుదేశం పార్టీని ఓడించు, తప్పులేదు. తెలుగుదేశం నాయకుల్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టు, తప్పులేదు. నీ దగ్గర ఉన్న సిస్టమ్ ఈరోజు వాళ్ళందరూ మానేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో తిరుగుతూ ఉంది. అంటే ఏమనుకున్నావు నువ్వు? 5 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాలించే విధానం ఇదా? నేను మా నాన్నకన్నా గొప్పగా చేస్తానన్న పదవిలోకి వచ్చావు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఈ రోజుకు కూడా నోరు తెరిస్తే అబద్ధాలు. 99% అయిపోయింది. అసలు నువ్వు చదువుకున్న వ్యక్తివేనా? నీకు 9 నవరత్నాలు అంటే 100%. దాంట్లో 99% అంటే అన్నీ అయిపోయి ఉండాలి. నువ్వు మద్యపాన నిషేధం ఒకటి కనపడతానే ఉంది అక్కడ. నీకు లెక్క చెప్పే మాస్టర్ లేదా? సజ్జలకి లెక్కలు రావా? విజయసాయిరెడ్డి మరి ఆడిటర్ కదా, ఆయన లెక్కలు చెప్పడా నీకు? 99% అంటావు. రెండోది, చంద్రబాబు పాపాలు పండటం చూసా ఉంటాం. అసలు ముందు నీ పాపాలు ఎలా పడినాయో చూసుకో. చంద్రబాబు నాయుడు ఒక్క స్కీమ్ పెట్టాడా అంటావు. చంద్రబాబు నాయుడు 72% కంప్లీట్ చేసిన పోలవరం కనపడుతుంది కళ్ళ ముందు. నీకు 45% కంప్లీట్ చేసిన అమరావతి కనపడుతుంది. పట్టిసీమ ఉంది. ఇవి కాకుండా నువ్వు దేని గురించి చెప్తావు చెప్పు. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ పెట్టి భోజనం పెట్టాడు. చంద్రబాబు తోఫా ఇచ్చాడు, పండగలు వస్తే ముస్లిమ్స్కి ఇచ్చాడు, ఎవరికి హిందువులకి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. ఇవన్నీ కనపడవా నీ కళ్ళకి? ఏమిచ్చాడు? ఒక్క స్కీమ్ గుర్తొస్తుందంటావు. నీ పేరు చెప్తేనే జగన్ రెడ్డి బదులు బటన్ రెడ్డి గుర్తొస్తాడు. నువ్వు చేసిన డెవలప్మెంట్ ఏంటి ఒక్కటి చెప్పు. ఓకే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ దెబ్బతింది గత 5 ఏళ్లలో. అది ఎవరినన్నా అది వాస్తవం. ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే సాహసం అనే పరిస్థితి వచ్చింది. ఉన్నవాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ బ్రాండ్ బిల్డప్ చేయాలి. కరెక్ట్. అందులో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ఎన్ఆర్ఐస్ రోల్. గతంలో 14-19 మధ్యలో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది వచ్చారు, కొంతమంది ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా వెనక్కిపోయిన పరిస్థితి ఉంది. మళ్ళీ అందరికీ నమ్మకం కలిగించాలంటే ఏం చేయాలి? ఒక యుద్ధం జరిగింది, యుద్ధంలో గెలిచామండి. దీని తర్వాత మళ్ళీ రాజ్య పునర్నిర్మాణం జరగాలి. దాంట్లో ఎన్ఆర్ఐలు మేము భాగస్వాములు అవుతాం. బాబు గారికి చేయూతలాగా, ఒక రాముడికి రామదండులాగా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఆయన విజన్ మీద మాకు నమ్మకం, ఆయన డెవలప్మెంట్ చేసే తీరు మీద మాకు నమ్మకం ఎన్ఆర్ఐలకి. మేము అమరావతి రాజధాని అన్నప్పుడు ఎంతోమంది ఎన్ఆర్ఐలు వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కున్నారు. బాబు గారు సీఎంగా ఉన్నారన్నప్పుడు విజయవాడ, గుంటూరు, వైజాగ్ అన్ని చోట్ల డబ్బులు పెట్టి ల్యాండ్లు కొనుక్కున్నారు, బిల్డింగులు కొనుక్కున్నారు, ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇదంతా బాబు గారి బ్రాండ్. సిబిఎన్ ఈజ్ ఎ బ్రాండ్. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఆయన 2 విషయాలు నాకు. సిబిఎన్ అనే ఆయన, మనం అనుకుంటాం ఆయన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన దేశ సంపద. ఒక వ్యక్తి ఈరోజు ఆలోచిస్తే చంద్రబాబు గారు 20 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తాడు. ఒక దేశ సంపద ఆయన. చంద్రబాబు అనేవాడు ఇట్స్ ఏ నేషనల్ యాసెట్. అంతేకాకుండా చంద్రబాబు గారికి తెలిసింది ఏంటంటే సంపద సృష్టించి సంక్షేమం చేద్దాం, అలాగే డెవలప్మెంట్ చేద్దాం అనేది ఆయన ఉద్దేశం. ఎప్పుడు అలాగే ఉంటుంది ఆయనది. ఒక బండికి 2 చక్రాలు కరెక్ట్గా నడవాలి అనే మనస్తత్వంతో ఉంటుంది ఆయనది. అంతేగాని ఒకటి ముందు వెళ్తే రెండోది కరెక్ట్గా నడవదు. అది చేయడు ఆయన. ఎప్పుడు కూడా దాని బ్యాలెన్సింగ్ యాక్ట్ చేస్తాడు. అందువల్లే మా నమ్మకం ఏంటంటే చంద్రబాబు గారు వచ్చారు, డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాడిలో పెట్టడానికి ఆయన ప్రయత్నం, ఆ ప్రయత్నానికి మేము తోడుంటాం. ఓకే. ఆ తోడు ఫైనాన్షియల్గా కానివ్వండి, ఫిజికల్గా కానివ్వండి, ఆయనకి మేము ఒక ఊతం అవుతాం. అయ్యి మేమేం చేయాలనేది మేము చేస్తాం. ఓకే, మీరు ఫ్యూచర్లో కూడా తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటారా? నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉందామని వచ్చానండి. నేను చెప్పాను కదా, చంద్రబాబు గారితో పనిచేయటం అనేది నా కళ, నా కోరిక. అది నేను సార్తో పనిచేయడం లాస్ట్ 1 year జరిగింది. తెలుగుదేశం పార్టీలో నేను యాక్టివ్గానే ఉంటాను. నేను పార్టీలో యాక్టివ్గా ఉంటాను. నేను అదే చెప్తున్నాను, పార్టీలో నేను యాక్టివ్. బాబు గారి ఇది చెయ్యి అంటే అది చేస్తాను అంతే. నిబద్ధతతో పనిచేయటం, ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వడం, ఇది తప్పితే నాకు వేరే ఇది లేదు. సార్ నాకు ఏ పని ఇచ్చినా పని చేస్తాను. ఓకే అండి రవి గారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. Like, share and subscribe to Rajaniti channel.